ఈ దేశంలో అన్నం లేకుండా ఎవడూ చనిపోకూడదని యోగ మార్గంలో శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి దర్శనం చేసి స్తోత్రం చేశారు. పరమేశ్వరుడు సంతోషించి 5 శివలింగాల్ని బహూకరించాడు. 5 స్ఫటికలింగాలు, 5 లింగాల్ని బహూకరించాడు. ఆ 5 లింగాల్ని తీసుకొచ్చి శంకరాచార్యుల వారు 5 ప్రదేశాలలో ఉంచారు. అందులో ఒక శివలింగం కంచి కామకోటి పీఠాధిపతుల చేత ఆరాధింపబడుతుంది. ఆ శివలింగంగా ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉంటుందని ఎదుర్వేదంలో చెప్పారో అలా చంద్రవంకతో ఉన్న శివుడి మీద చంద్రుడి నుంచి పడినటువంటి అమృతధారలతో తడుస్తూ ఉంటాడు. కాబట్టి తెచ్చిన 5 శివలింగాలకి చంద్రమౌళీశ్వరుడనే పేరు ఉన్నప్పటికీ కంచిలో కామకోటిలో పూజింపబడేటటువంటి శివలింగం యోగలింగం. 2వ లింగాన్ని శృంగేరిలో ఉంచారు. శృంగేరి మఠంలో ఉంది. శృంగేరి పీఠాధిపతులు ప్రతిరోజు సాయంకాలం అర్చన చేస్తారు.